శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ప్రభుత్వ విజ్జన్న. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడి. పీఎంజీ జ్యువెలరీ షోరూమ్ లో ప్రధాన సూత్రధారి బంగారం దొంగ సుబోధ్ సింగ్ జైల్లో ఉంటూనే దోపిడీలకు వ్యూహరచన. కోర్టు అనుమతి మేరకు 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. మట్టి అక్రమ తవ్వకాలు రవాణా నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన. మాజీ ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. వెంటనే మట్టి అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. కరీంనగర్ భూపాల్పల్లి జిల్లాల BLA1 గా గులాం అహ్మద్ హుస్సేన్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ఎంఐఎం హైకమాండ్. SIR కార్యక్రమాల్లో ఎంఐఎం కార్యకర్తలు పాల్గొనాలని హుస్సేన్ పిలుపు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఆధునిక సాంకేతికతో పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతాయన్నారు ప్రభుత్వ విజయరమణారావు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి విజయరమణారావు ప్రారంభించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీస్ సేవలో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజల భద్రత, విచారణల పర్యవేక్షణ, పరిపాలన కార్యకలాపాల నిర్వహణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నివారణ, కేసుల దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతోందని తెలిపారు. వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టెక్నాలజీని వాడుకునే విషయంలో మరి మన సిపి గారు ముందున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందు 65-70 కెమెరాలు ఉంటే అలా దాదాపు 25 కెమెరాలు పనిచేయకుండా ఉండి మరి వాటిని రిపేర్ చేసుకుంటూ కొత్తగా మళ్ళీ 65-70 కెమెరాలు యాడ్ చేసి కొత్త కెమెరాలు యాడ్ చేసి ఇవాళ పెద్దపల్లి పట్టణంలో మరి ఎటు నుంచి వెళ్ళి ఎవరు వస్తూ ఉన్నారు, పట్టణంకి వెళ్ళి ఎవరు బయటికి వెళ్తూ ఉన్నారు, మరి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక నిఘా పెట్టి మరి అప్రమత్తం ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఇది చాలా శుభపరిణామం. ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనం లాస్ట్ టైం మనం చూసాం కరీంనగర్లో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారికి, తర్వాత నిన్న ఉన్న సార్కి ప్రమోషన్ కూడా జరిగింది, గవర్నమెంట్ విప్ జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. ఈ పెద్దపల్లి కోసం చేసిన హార్డ్ వర్క్ గురించి కృష్ణ మన ఏసీపీ గారు చెప్పారు. నేను ఒక మాట మీకు చెప్తున్నాను. నేను కూడా ఐపీఎస్గా ఉన్న చాలా చోట్ల తిరిగి చూసాము. ఒకేసారి 4 పోలీస్ స్టేషన్ రావడానికి అద్భుతం. వచ్చినప్పుడు కూడా అంటే ఒక పని మనము చేస్తే పని తర్వాత రిజల్ట్ నేను మీకు చెప్తున్నాము. పెద్దపల్లి జిల్లాలో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మనం కంపారిజన్ ఇప్పుడు అయిపోయింది 5 మంత్స్కి. ఈ 5 నెలల కంపారిజన్ చేసిన దాదాపు 30% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది. మెయిన్ కారణం మనకు ఉమెన్ పోలీస్ రావడానికి. ఉమెన్ పోలీస్ స్టేషన్ వచ్చినా ఇప్పటి వరకు మనకు ఆ ఇష్యూస్ స్ప్రెడ్గా ఉండేవాళ్ళు. పెద్దపల్లి, గోదావరి ఖని, మంత్ని, తర్వాత పోతపల్లి, సుల్తానాబాద్ అంటే స్ప్రెడ్గా ఉండేవాళ్ళు. ఇక్కడ మనము ఒక పద్ధతి పరంగా ఒక పోలీస్ స్టేషన్ పెట్టినా చాలా వరకు ఆగిపోతుంది. అంటే భార్య
బీహార్లోని పూర్ణియా జైలు నుండి దేశవ్యాప్తంగా దోపిడీ గ్యాంగులను నడిపిస్తూ అంతరాష్ట్ర బంగారం దొంగ సుబోధ్ సింగ్ ను కరీంనగర్ పోలీసులు 4 రోజులు కస్టడీకి తీసుకున్నారు. మే 3న కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన సంచలన దోపిడీ కేసులో ఇతనే ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. 2018 నుండి జైల్లోనే ఉంటున్న సుబోధ్ సింగ్ దేశవ్యాప్తంగా సుమారు 400 కిలోలకు పైగా బంగారం దోపిడీకి వ్యూహరచన చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో కరీంనగర్ పోలీసులు బీహార్ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసి అక్కడి కోర్టుల అనుమతితో మే 28న అతన్ని కరీంనగర్ తీసుకువచ్చారు. అనంతరం స్థానిక జిల్లా జైల్లో రిమాండ్ ఉన్న సుబోధ్ సింగ్ ను విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేగా కోర్టు పోలీసులకు 4 రోజుల పాటు కస్టడీని మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో 2 దొంగల్ని సిమ్ కార్డులు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత కస్టడీ విచారణ ద్వారా పీఎంజే షోరూమ్ దోపిడీకి సంబంధించిన పూర్తి ప్లాన్ మరియు ఇతర వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సుబోధ్ సింగ్ తో పాటు మరో 3 నిందితుల్ని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు, మట్టి మాఫియా కార్యకలాపాలను అరికట్టాలంటూ పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా మట్టి తరలింపు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మట్టి అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతోందని, పర్యావరణానికి కూడా తీవ్ర హాని జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో భాగంగా నాయకులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కలెక్టర్ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఎండాకాలం వచ్చిందంటే ఈ మట్టి మాఫియాకు రెక్కలొచ్చినట్టు పరిస్థితి ఉంది. ఇవాళ నియోజకవర్గంలోని వివిధ చెరువుల్లో మరి చాలా చెరువుల్లో అనుమతిస్తూ ఆ అనుమతి ఇచ్చే క్రమంలో సరే నిబంధనలు పాటించకుండా కేవలం తోడుకో అన్నట్టుగానే మరి తీసుకుపో అన్నట్టుగానే అక్రమంగా ఎంతైనా తరలించవచ్చు అన్నటువంటి విధంగానే మరి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా మట్టికి అనుమతి ఇవ్వాలంటే ఇరిగేషన్ శాఖ వారు చెరువులోకి వెళ్ళి ఏ ప్రాంతంలో తీయొచ్చో చూసి దాని కొలతలు వేసి ఎన్ని క్యూబిక్ మీటర్ మట్టి తీయొచ్చో లెక్కలు వేసి అంతవరకే దాన్ని రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారమే కలెక్టర్ గారు గతంలో అనుమతి ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నవి. కానీ ఇప్పుడు అనుమతి ఇచ్చే క్రమంలో మరి టిప్పర్ల చొప్పున అనుమతి ఇచ్చి ఇవాళ తోడుకో అన్నట్టుగానే అక్రమంగా మట్టి తరలించడానికి దోహదం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కొక్క టిప్పర్కు మరి అవి 10 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 12 టైర్ల టిప్పర్లు ఉన్నవి, 16 టైర్ల టిప్పర్లు ఉన్నవి, ఇంకా 20 టైర్ల టిప్పర్లు కూడా ఉన్నవి. మరి ఒక్కొక్క టిప్పర్ 40 నుంచి 50 టన్నుల మట్టిని తీసుకెళ్తా ఉంది. మరి దీనికి అనుమతి ఎంతకి ఇచ్చినారు, ఎన్ని క్యూబిక్ మీటర్లకు ఇచ్చినారు, ఎన్ని టన్నులకు ఇచ్చినారు, ఆ లెక్కలేవి లేకుండా కేవలం టిప్పర్ లెక్కన ఇస్తే ఇవాళ ఒక్కొక్క టిప్పర్కు భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐ నిర్వహణ కోసం కరీంనగర్, భూపాల్పల్లి జిల్లాల ఏఐఎంఐఎం పార్టీ ప్రతినిధిగా సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ నియమిస్తూ ఎంఐఎం పార్టీ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన గులాం అహ్మద్ హుస్సేన్ కరీంనగర్, భూపాల్పల్లి జిల్లాల ఎస్ఐఆర్ BLA1 గా ఎంఐఎం పార్టీ ప్రతినిధిగా తాను నియమించినందుకు తమ అధినేత బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద గురుతరమైన బాధ్యత తనపై ఉంచినందుకు తమ అధినేత అసాదుద్దీన్ ఓవైసీకి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఎంఐఎం పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, కేవలం అసాదుద్దీన్ ఓవైసీ గ్రూప్ మాత్రమే ఉంటుందన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే కమిటీకి, కార్యకర్తలకు శిరోధార్యమన్నారు. పార్టీలో జూనియర్లు, సీనియర్లు ఎవరూ లేరని, నగర కమిటీని, కార్యకర్తల్ని కలుపుకొని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీని విస్తృత స్థాయిలో బలోపేతం చేసే బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ నియమావళిని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమన్నారు. వచ్చే నెలల ఈ నెల 25 నుండి మొదలవుతున్నాయి. దాని కొరకు
ఏఐఎంఐఎం టౌన్ కమిటీ సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అధ్వర్యంలో కాన్స్టెన్సీ 26 390 బూత్ ఏజెంట్లకు మనం ఏర్పాటు చేసినాము. డోర్ టు డోర్ పోయి వాళ్ళకు ఏ డాక్యుమెంట్లు కావాలా మా టీం అరేంజ్ చేసి వాళ్ళకు సాయం చేస్తారు. రెండోది ఎంఐఎం ఒకటే పార్టీ, దీంట్లో అసలీ నకిలీ కొత్తది పాతది జూనియర్ సీనియర్ ఏం లేదు. ఏ డిసిషన్ కూడా బ్యారిస్టర్ అసదుద్దీన్ అవైసీ సార్ తరఫుతో హెడ్ క్వార్టర్ దారుసలాంతో వస్తే ఆ ఆర్డర్కే మనం యాక్సెప్ట్ చేసి పని చేస్తున్నాం, ఎన్కాసి కూడా చేస్తాం. ఎవరైనా మనకే ఆర్డర్ వచ్చిందంటే అది తప్పు. అట్లా పని బ్యారిస్టర్ అసదుద్దీన్ అవైసీ సార్ చెప్పాడు. తెలంగాణలో కానీ మొత్తం ఇండియాలో కూడా పార్టీకు సంబంధం ఇన్ఛార్జ్ ఉంటారు, వతన్కే ప్రెసిడెంట్కు ఆధార్ వస్తుంది. అదే హుకుం మీద మనం పని చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోని ఐటీ టవర్ను స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఐటీ టవర్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని, కానీ నేటికి ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన వేలాది మంది యువత ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన ఐటీ టవర్ నేడు ఆశించిన స్థాయిలో కంపెనీలు లేక నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ టవర్లో కార్యకలాపాలు నిర్వహించిన పలు సంస్థలు వెళ్లిపోవడం, ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాల్లో కొత్త కంపెనీలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని, స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయిందన్నారు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించి కరీంనగర్ ఐటీ టవర్ ను ఉద్యోగాల కేంద్రంగా మార్చి స్థానిక యువతకు న్యాయం చేయాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించి కరీంనగర్ ఐటీ టవర్ ను ఉద్యోగాల కేంద్రంగా మార్చి స్థానిక యువతకు న్యాయం చేయాలని ఆయన కోరారు. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఐటీ టవర్ ముందు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఐటీ హబ్ ను నిర్మించారు. కానీ ఉద్యోగాల కల్పనలో పూర్తి స్థాయిలో విఫలం చెందినటువంటి పరిస్థితి జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. దానికి నిరసనగా ఈరోజు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ఐటీ హబ్ టవర్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లాలో కోట్ల రూపాయలతో ఈరోజు ఐటీ హబ్ ను నిర్మించారు. కానీ ఐటీ హబ్ కేవలం ఎటు పనికి రాకుండా పోయింది. ఉద్యోగాలు కల్పించకుండా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతను ఆదుకోకుండా కేవలం కోట్ల రూపాయలతోటి ఐటీ హబ్ ను నిర్మించామని చెప్పేసి చెప్పుకోవడం కోసం మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఈ జిల్లాలో ఈ ఐటీ హబ్ లో కనిపిస్తా ఉన్నది. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ రోజు డివైఎఫ్ఐ గా చూస్తా ఉంటే ఈ రోజు ఇక్కడ ఒక్క కంపెనీ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దబడుతున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బుని వృధా చేయకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రారంభించడం అక్షరాభ్యాసం ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ని ప్రారంభోత్సవం చేసుకొని అక్కడ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా మనం మొదలుపెట్టడం జరిగింది. విద్యా వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం సంకల్పించిన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేయడం జరిగింది. మరి ఈరోజు తప్పకుండా చాలామంది తల్లిదండ్రులకు స్కూల్లో వేయగానే
ఒక మంచి ఆశయము, ఆశ, అదేవిధంగా ఒక గోల్ ఉండాలి. నా పిల్లల్ని నేనేం చేయాలి, నా పిల్లలు గొప్పగా ఎలా తయారవుతారు, నా పిల్లలు గొప్పగా నేను చదివించాలంటే చిన్నప్పటి నుండే వాళ్ళ వెంట మనం ఉండాలి. అందుగురించి ఈరోజు వాళ్ళకు విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఈ పవిత్రమైన దేవాలయం ఇది చదువుల తల్లికి దేవాలయం. ఈ దేవాలయంలో వీళ్ళు అక్షరాభ్యాసం చేసి అంచెలంచెలుగా ఎదగాలి. కరీంనగర్ 8వ డివిజన్ అలుగునూరు స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహరి చతుర్థి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శాంతన్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ఫలపంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అశోక్ రెడ్డి, రామచంద్రారెడ్డి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి సేవలో తరించారు. అనంతరం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మొట్టమొదటిగా ఈ స్థల పురాణం ఏంటంటే 22 సంవత్సరాల క్రితము ఇక్కడ పొలంలో కేవలం ఉదర భాగం బయటపడి కేవలం ఒక బండరాయిగా ఇక్కడ ఉన్న రైతులకు కనబడడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ పొలంలో ఈ రాయి అడ్డుగా ఉన్నదని చెప్పేసి నాగలితో దున్ని తీయగా అది గణపతి ఆకారంగా బయటపడ్డది. వెంటనే ఆ ఆకారాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేసి అభిషేకం చేయించి ఒక కుండి నిర్మాణం చేసి అందులో నీళ్లు పోసి నీళ్ళల్లో పడుకోబెట్టడం జరిగింది. ఈ విధముగా ఈ కుండి కట్టి నీళ్లు పోసి 21 సంవత్సరాలు ఆ నీటి లోపలనే స్వామివారిని పడుకోబెట్టడం జరిగింది. 21 సంవత్సరం అంటే అర్థం ఏమిటంటే గణపతికి ప్రీతికరమైనటువంటి సంఖ్య 21. 21 ఉండ్రాళ్ళు ఇష్టము, 21 మోదుకలు ఇష్టము, 21 పూలు పత్రాలు ఇష్టము. అదేవిధంగా స్వామివారు కూడా 21 సంవత్సరాలు ఈ కుండీ లోపలనే ధ్యానం చేసుకుంటూ ఏనాడు నాకు గుడి నిర్మాణం అవుతుందని చెప్పేసి ఆ కుండీలోనే పడుకుండి ఉండిపోయాడు. ఎందుకంటే ఇక్కడప్పుడు దారులు కానీ తొవ్వలు లేకుండా పొలాలన్నీ కూడా ఉండి పొలాల సముదాయం ఉండి మన దేవాలయాన్ని నిర్మించడానికి అనువైనటువంటి స్థలం ఇక్కడ పట్టా భూములు ఉండడం వల్ల ప్రక్కన ఉన్నటువంటి పట్టా భూముల దాతల నుంచి వాళ్ళ దాతలందరినీ పిలిపించి దాతల నుంచి దాదాపుగా 8 గుంటలన్నర భూమిని మేము సేకరించడం జరిగింది. మరి ఆ యొక్క లక్ష్మీ గణపతి ఆలయానికి ఈ భూదాతలకు మేము ఆలయ ట్రస్ట్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆలయ ట్రస్ట్ మాతో ఉండేటువంటి మా ఆలయ కమిటీ అంతా కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోవడం జరిగింది. మేము 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మార్చి మాసంలో ఈ యొక్క లక్ష్మీ గణపతి దేవాలయానికి మేము భూమి పూజోత్సవ కార్యక్రమము చేయడం జరిగింది. మరి ఒక్క రూపాయి లేకుండా భూమి పూజోత్సవ కార్యక్రమము వేద పండితులైనటువంటి పురాణ మహేశ్వర శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు నేదునూరి శంతన శర్మ, అలుగునూరు గ్రామ ప్రజలు భక్తుల దాతల సహకారంతో మేము మొట్టమొదటిగా భూమి పూజ కార్యక్రమము అత్యంత కరీంనగర్ నగరపాలక సంస్థ 4వ డివిజన్ దూర్షేడ్ వాసుల పరిస్థితి అధ్వానంగా ఉందనడానికి ఈ చిత్రాన్ని చూస్తే అద్దం పడుతోంది. ముఖ్యంగా దూర్షేడ్ వాసులకు త్రాగునీటి కష్టాలు నెలకొని ఉన్నాయి. డివిజన్ లో 3 వాటర్ ట్యాంకులు ఉండగా ఆ ట్యాంకులకు ఈ బావి నుండి నీరు సరఫరా అవుతోంది. త్రాగునీరు అందించే ఉన్న ఒకే ఒక్క బావి కూడా నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారింది. బావి పైన కప్పు లేకుండా చెత్తా చెదారంతో నిండి మురికి కుంపగా మారింది. మరోవైపు ఆ బావి ఎగువ భాగంలో శ్మశానం ఉండడంతో పాటు ప్రక్కనే వాగు పారుతూ ఉంటుంది. అయితే శ్మశానంలో వదిలివేసిన చెత్త చెదారం గాలి ద్వారా మొత్తం బావిలో పడిపోతుంది. అంతేకాకుండా మూగజీవాల కళేబరాలను వాగులో వేయడం ద్వారా ఆ నీరు కలుషితంగా మారే అవకాశం లేకపోలేదు. కనీసం బావిలో బ్లీచింగ్ పొడి చల్లే నాదుడే లేడని డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక బోరు వేసి ప్రజలకు తాగునీరు అందించాలని, దాంతో పాటు ఈ బావికి పైకప్పు వేసి సరియగు నిర్వహణ చేస్తూ ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించాలని అధికారులను వేడుకుంటున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. హరీష్ రావు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు తమ అభిమాన నేత పుట్టినరోజు పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు జన్మదిన వేడుకలు పెద్దపల్లిలో ఘనంగా కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్నాడని, ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ సాధన కొరకు కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు హరీష్ అన్న గారు వారి జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో శ్రేణులందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. వారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో జన్మదినాలు గొప్పగా జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ ప్రజలకు మరింత గొప్పగా సేవ చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలవాసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు జన్మదిన వేడుకలను బెజ్జంకిలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతాల్లో మండల పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అన్నపూర్ణ ప్రాజెక్టు ద్వారా తోటపల్లి ప్రాజెక్టుకు వరద కాలువ మంజూరు చేయించారని తెలిపారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సహకారంతో బెజ్జంకి మండలంలో 16 కిలోమీటర్ల వరద కాలువ నిర్మాణానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆ కాలువల వల్ల ప్రస్తుతం 6,000 ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. హరీష్ రావు వ్యవసాయ అభివృద్ధికి అందించిన సేవలను కొనియాడుతూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు కేక్ కట్ చేసి చేయడం జరిగింది. మన నీటి పారుదల శాఖగా ఉన్నప్పుడు మనకు అంతగిరి ప్రాజెక్టు, అన్నపూర్ణ ప్రాజెక్టు నుండి నీళ్లు తెచ్చుటకు ప్రత్యేక చొరవ చూపి తోటపల్లి ప్రాజెక్టు కానీ, తోటపల్లి ప్రాజెక్టు నుండి మానకొండూరు సస్యశ్యామలమైనది. అదే అంతగిరి ప్రాజెక్టు నుంచి బెజ్జంకి మండలంలో ఇప్పుడు అత్యధిక పంట వండటానికి కృషి చేసినటువంటి ఘనత మన హరీష్ అన్నదే. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు రసమై బాలకిషన్ అన్న సహకారంతో ఆయన కోరగానే ఈ మండలానికి కాలువ తీసుకొచ్చి మన అందరికీ పంటలు వచ్చే విధంగా 16 కిలోమీటర్లు సుమారు మన బెజ్జంకి మండలంలో 16 కిలోమీటర్లు, తర్వాత 3 కిలోమీటర్లు గన్నేరవరం మండలంలో కలిసి ఉన్నది. కాబట్టి ఇటువంటి కాలువకు ఒక 6,000 ఎకరాల భూసాగు ఎక్కువ అవుటట్టుగా మన కృషి చేసినటువంటి హరీష్ అన్నకు మన మండలం ఎంతో రుణపడి ఉంది. అదేవిధంగా చూస్తే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చేప్యాల రాజేశ్వరరావు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావును సాల్వాతో ఘనంగా సత్కరించారు, పూల మొక్క అందజేశారు. మాజీ మంత్రివర్యులు శాసనసభ పక్ష ఉపనేత భావి తెలంగాణ రథసారథి కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చిన మహానేత తన్నీరు హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి వినూత్న పద్ధతిలో వేడుకలు నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదులు కలిసే సంగమం వద్ద నదిలో పడవలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గవ్వ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ కరువుతో అల్లాడిన తెలంగాణ రైతాంగం కోసం కాళేశ్వరం మరియు అనేక ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచి వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప నాయకుడు హరీష్ రావు అన్నారు. ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని తెలంగాణ ప్రజలకు విశేషమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ కు అత్యుత్తమ ప్లాటినం మెంబర్షిప్ లభించిందని యశోద హాస్పిటల్ వైద్యుడు శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్ లోని యశోద హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాకు చెందిన ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ అత్యుత్తమ ప్లాటినం మెంబర్షిప్ రావడం సంతోషమని వ్యక్తం చేశారు. దేశం మొత్తంలో ముంబైలో ఒక ఆసుపత్రి తర్వాత హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ మాత్రమేనని చెప్పారు. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికి ఎక్మో ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు.
మానవ శరీరంలో ఊపిరితిత్తులు, గుండె రెండు కీలక అవయవాలని చెప్పారు. అత్యవసర సమయాల్లో వీటిని కాపాడుకునేందుకు గోల్డెన్ అవర్ ఉంటుందని, ఆ సమయంలో అందిన చికిత్సతో ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని తెలిపారు. అత్యవసర సమయంలో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వస్తే తమ యశోద హాస్పిటల్ స్పెషల్ టీం ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ తీసుకువెళ్తోందని చెప్పారు. కొన్నిసార్లు కొన్ని మన పేషెంట్స్ కానీ మన కుటుంబంలో కానీ చూస్తూ ఉంటాము. కొన్ని అనుకోని విపరీతమైన కఠినమైన పరిస్థితుల్లో పేషెంట్ సడన్గా మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే తీవ్రమైన జబ్బు ఒకేసారి పడే అవకాశం ఉంది. అది కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలైనా అయి ఉండొచ్చు, లేదా కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వల్ల అయినా కావచ్చు, కొన్నిసార్లు డెలివరీ టైంలో అయినా సరే అవ్వచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఒక మనిషి బతికి ఉండడానికి ముఖ్యంగా 2 కీలకమైన అవయవాలు, ఒకటి ఊపిరితిత్తులు, 2 గుండె. ఏవైనా సరే ఇప్పుడు ఈ రెండిటికి తీవ్రమైన ఒకేసారి ఒకవేళ ఇబ్బంది ఏర్పడితే బాడీలో బీపీ పడిపోవడం వల్ల కానీ, ఆక్సిజన్ స్థాయి నిల్వ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఒకేసారి తీవ్రమైన ఇబ్బందికి వెళ్ళే అవకాశం ఉంది. ఇట్లాంటి టైంలో గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఎప్పుడైనా ఆ పరిస్థితిలోకి వెళ్తున్నప్పుడు ప్రతి నిమిషము, ప్రతి గంట అనేది అది ఇంపార్టెంట్. ఆ పరిస్థితిలో పేషెంట్ అనేది తట్టుకునే పరిస్థితి నుంచి తట్టుకోలేని పరిస్థితి, అంటే కంపెన్సేటెడ్ టు డీకంపెన్సేటెడ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉంటాం. 31వ డివిజన్లో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎస్డి ముఖదర్ హుస్సేన్ ప్రారంభించారు. కన్పూరా దుర్గాగడ్డలో ఇందిరమ్మ పథకంలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన 4 ఇళ్లను ప్రారంభించడంతో ఆ ఇంటి యజమానులు కార్పొరేటర్కు సన్మానం చేయడం జరిగింది. ఈ పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు కార్పొరేట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ మా డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు సరైన సమయంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదని, దానివల్ల చాలా మంది పనులు ఆగిపోయాయన్నారు. వెంటనే వారి డబ్బులు త్వరగా చెల్లించాలని కోరారు. ఈ నెల 5న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదినం సందర్భంగా బోయినపల్లి మండల యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు నాగుల వంశీగౌడ్ ఎమ్మెల్యేపై ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ మేరకు కరీంనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం పాటను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని దేవులను వేడుకుంటూ ప్రత్యేక గీతాన్ని రూపొందించినట్లు వంశీగౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే నాయకత్వంలో మండల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయంలో పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించడంతో పాటు భూసారాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు బెజ్జంకి మండల వ్యవసాయ శాఖ అధికారి సంతోష్. ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల నేలలోని పోషకాలు క్రమంగా తగ్గిపోతాయని, దీంతో దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. వానాకాలంలో వరి సాగు చేసిన రైతులు యాసంగి సీజన్లో పప్పు ధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. పప్పు ధాన్యాల సాగు వల్ల నేలలో నత్రజని స్థాయి పెరిగి భూసారం మెరుగుపడడంతో పాటు తదుపరి పంటలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. అలాగే ఒకే పంటను నిరంతరం సాగు చేయడం వల్ల కొన్ని రకాల చీడపీడలు, తెగుళ్లు అధికంగా వ్యాపించే అవకాశం ఉంటుందని తెలిపారు. పంట మార్పిడి విధానం ద్వారా పురుగు మందులకు తట్టుకునే కీటకాల ఉధృతి తగ్గడంతో పాటు పురుగు మందుల వినియోగం కూడా తగ్గుతోందని చెప్పారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రైతులు సీజన్ కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుని పంట మార్పిడిని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. బెజ్జంకి మండలంలోని రైతు సోదరులందరికీ పంట మార్పిడిపై పలు సూచనలు. ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరము మన భూమిలో ఒకటే పంటను పండించడం వలన మనకు మొదటగా భూసారం అనేది లోపిస్తుంది. అదేవిధంగా చీడపీడల ఉధృతి అనేది పెరుగుతుంది. కావున మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే వానాకాలంలో వరి పంటను వేస్తే యాసంగి సీజన్లో మనము పప్పు దినుసు పంటలు సాగు చేసుకోవాలి. దీని వలన నత్రజని శాతం అనేది పెరుగుతుంది. ఇంకా మనం ఎన్ని మందులు, పురుగు మందులు వాడి మనం కంట్రోల్ చేయలేని పురుగులను సైతం కేవలం ఈ పంట మార్పిడి ద్వారా అది సాధ్యమవుతుందని. హెడ్లైన్స్ మరొకసారి.
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ప్రభుత్వ విజ్జన్న. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడి. పీఎంజీ జ్యువెలరీ షోరూంలో ప్రధాన సూత్రధారి బంగారం దొంగ సుబోధ్ సింగ్ జైల్లో ఉంటూనే దోపిడీలకు వ్యూహరచన. కోర్టు అనుమతి మేరకు 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు. మట్టి అక్రమ తవ్వకాలు రవాణా నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన. మాజీ ఎమ్మెల్యే దాసరి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. వెంటనే మట్టి అక్రమ తరలింపుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. కరీంనగర్ భూపాల్పల్లి జిల్లాల BLA 1 గా గులాం అహ్మద్ హుస్సేన్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ఎంఐఎం హైకమాండ్. SIR కార్యక్రమాల్లో ఎంఐఎం కార్యకర్తలు పాల్గొనాలని హుస్సేన్ పిలుపు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.